Hello, I'm Dr. Madhuri. I'm OBGYN consultant at Archana Hospitals, Madinaguda. ఇవాళ నేను పీసీఓడి ఆర్ పీసీఓఎస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇప్పుడు బేసిక్‌గా మన బాడీలో ఎన్నో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే హార్మోన్స్ తయారు చేసే గ్లాండ్స్. ఓకే. వీటిలోంచి వచ్చే హార్మోన్స్ డిఫరెంట్ గ్లాండ్స్ లైక్ ప్యాంక్రియాస్, థైరాయిడ్, ఓవరీస్, అడ్రినల్స్, పిట్యూటరీ, హైపోథాలమస్ ఇలా ఎన్నో గ్లాండ్స్ నుంచి ఎన్నో రకాల హార్మోన్స్ వస్తాయి. ఈ హార్మోన్స్ అన్నీ ఒక బ్యాలెన్స్‌లో ఒక ఇంట్రికేట్ బ్యాలెన్స్‌లో ఒకదాన్నొకటి ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకుంటూ, ఒకదాన్ని ఒక లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ మన బాడీ ఫంక్షనింగ్‌కి ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు పీసీఓఎస్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్‌లో ఒక ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే ఎలాంటి హార్మోనల్ ఇంబాలెన్స్? పీసీఓఎస్‌లో మెయిన్‌గా జరిగేది ఏంటంటే ఆండ్రోజెన్స్ అంటే మేల్ హార్మోన్స్ అన్నవి కొంచెం ఎక్కువగా ఉండటం అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండటం అన్నది మెయిన్ ఇష్యూ పీసీఓఎస్‌లో. ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఏవైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఉంటాయో వీటి లెవెల్స్ కానీ, ప్యాటర్న్స్ కానీ డిస్టర్బ్ అవుతాయి. అందులో కూడా ఒక డిస్టర్బెన్స్ అన్నది మనకి ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఈ పీసీఓఎస్ అన్నది ఎందుకొస్తుంది? ఒక క్లియర్ రీజన్ అయితే ఇప్పటికి దాని గురించి అండర్‌స్టాండింగ్ లేదండి. బట్ యూజువల్‌గా పీసీఓఎస్ మనం ఒక ఫ్యామిలీలో మల్టిపుల్ పీపుల్‌కి చూస్తుంటాం. విదిన్ సిస్టర్స్, మదర్‌కి, డాటర్‌కి అలా చూస్తూ ఉంటాం. సో ఇందులో ఒక జెనెటిక్ కాంపోనెంట్ అన్నది మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో పీసీఓఎస్ రావచ్చు. నెక్స్ట్ ఈ పీసీఓఎస్ వల్ల ఏమి ఇబ్బందులు ఉంటాయి అంటే సిమ్టమ్స్ ఏముంటాయి? సిమ్టమ్స్ పీసీఓఎస్‌లో మనం యూజువల్‌గా చూసేది పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ముందుగా రావటం కానీ, లేట్‌గా రావటం కానీ, లేతే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వటం, తక్కువగా బ్లీడింగ్ అవ్వటం ఇలాంటివి అవ్వచ్చు. రెండోది ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వటము, తయారవ్వటము, రిలీజ్ అవ్వటంలో ఇబ్బంది ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. మూడోది ఈ మేల్ హార్మోన్స్ అన్నది ఎక్కువ ఉండటం వల్ల మనకి యాక్నే అంటే పింపుల్స్ ఎక్కువగా రావటము, లేకపోతే ఫేషియల్ హెయిర్ ఎక్కువగా రావటము, లేతే హెయిర్ లాస్ అవ్వటము ఇట్లాంటి సిమ్టమ్స్ చూడొచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండటం వల్ల మనము వెయిట్ గెయిన్ అన్నది ఎక్కువగా చూస్తుంటాం పీసీఓడీలో. ఒబేసిటీ ఎస్పెషల్లీ పొట్ట భాగంలో అబ్డామినల్ ఒబేసిటీ అన్నది చాలా కామన్‌గా ఉంటుంది. ఇంకో కామన్ సిమ్టమ్ వచ్చేసి మూడ్ చేంజెస్ అంటే యాంగ్జైటీ ఉండటము, డిప్రెషన్ ఉండటము, మూడ్ స్వింగ్స్ ఉండటము, ఒక్కోసారి అలా, ఒక్కోసారి ఇలా ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ మూడ్ మేనిఫెస్ట్ చేయటం అన్నది జరగచ్చు. మరి ఈ పీసీఓడీ వల్ల ఏం ఎఫెక్ట్స్ అవుతాయి? ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి? యాజ్ ఐ సెడ్ పీరియడ్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. సో హెవీగా బ్లీడ్ అయ్యే వాళ్ళకి బ్లడ్ లాస్ ఎక్కువగా ఉండటము, ఎనీమియా రావటం జరగచ్చు. ఎగ్ సరిగ్గా తయారవ్వకుండా, రిలీజ్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్‌లో డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ ఇది వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మరి పీసీఓడీకి ట్రీట్మెంట్, మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? పీసీఓడీకి మెడిసిన్స్‌లో వచ్చేసి ఒకటి బర్త్ కంట్రోల్ పిల్స్ ఏవైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అని మనం ఇస్తామో అది బ్యాలెన్స్డ్‌గా మనం బయట నుంచి ఇస్తాము. దానివల్ల కొంచెం ఆండ్రోజన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. రెండోది ఫర్టిలిటీకి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి, ఎగ్ ప్రొడ్యూస్ అవ్వటానికి, రిలీజ్ అవ్వటానికి ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ అన్నవి ఇస్తాం. నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గటానికి అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవ్వటానికి మనం మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ యాక్నే, హెయిర్ గ్రోత్, హెయిర్ లాస్ ఇట్లాంటి వాటికి మనం ఆండ్రోజన్స్ తగ్గించే మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. ఇది కాకుండా వన్ మెయిన్ ట్రీట్మెంట్ పాయింట్ ఇన్ పీసీఓడీ అంటే అండి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి? ఒక ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అన్నది మంచిగా మెయింటైన్ చేయడం, దానికోసం చేంజెస్ తీసుకురావటం అన్నది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో ఇప్పుడు ఫిజికల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మన డైట్‌లో చేంజ్ రావాలి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నవి తక్కువ తీసుకోవాలి. ఈ రైస్, చపాతీ కన్నా మిల్లెట్స్ కానీ, ఓట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ, కీనోవా కానీ ఎక్కువగా తీసుకోవాలి. ఫ్యాట్ కంటెంట్ తగ్గించాలి. హై ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వాటర్ బాగా తీసుకోవాలి. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే రెడీ టు ఈట్ ఐటమ్స్ ఉంటాయో అలాంటివి అవాయిడ్ చేయాలి. హోమ్ కుక్డ్ ఫుడ్ ప్రిఫర్ చేయాలి. సో ఇలా వచ్చేసి డైట్ చేంజెస్ తీసుకురావాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మంచిగా అలవాటు చేసుకుంటే దాంతో ఇన్సులిన్ సెన్సిటివిటీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల వెయిట్ గెయిన్ ఇష్యూసే కాదు, ఆండ్రోజన్ లెవెల్స్ కానీ, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ప్యాటర్న్స్ కానీ కూడా సెటిల్ అవుతాయి.
నెక్స్ట్ స్లీప్, ప్రాపర్ స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి. డైలీ సఫిషియెంట్ స్లీప్ విత్ రెగ్యులర్ టైమింగ్స్ మెయింటైన్ చేయగలిగితే బాగుంటుంది. నెక్స్ట్ కమింగ్ టు మెంటల్ వెల్బీయింగ్. మెంటల్ వెల్బీయింగ్ అంటే స్ట్రెస్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ లైక్ మెడిటేషన్ కానీ, యోగా కానీ, ఆర్ వాట్ ఎవర్ సూట్స్. సో ఇలాంటివి మనం స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ డైట్, స్లీప్ అన్నది టైమింగ్స్ కొంచెం మెయింటైన్ చేయాలి. సో పీసీఓడి అన్నది మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో చాలామంది చాలా వరకు కంట్రోల్లోకి తీసుకురావచ్చు. ఇంకా మనకి సిమ్టమ్స్ ఉంటే, బాదరింగ్ సిమ్టమ్స్ ఉంటే వీ కెన్ గో ఫర్ ద ట్రీట్మెంట్.